శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 595, 99, 600 నామం, 601 నామం, వీటి గురించి అర్థము తెలుసుకుందాం. భావన చాలా ముఖ్యం. అమ్మవారు ఇది అమ్మవారు కదా అనే స్పృహ మనకి రావాలి. ఇలా వెలుగుతుంది, ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉండే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర తిప్పేవి చేస్తారు. అవి మరి ఎలాగ వస్తున్నది ఎక్కడి నుంచి? ఎనర్జీ రూపంలో అమ్మవారు ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. అలాగే మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ దాక్షాయిని, దక్షిణి యొక్క కుమార్తె కాబట్టి దాక్షాయిని అనేటువంటి పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దాక్షాయిని అని మీకు వెంటనే మైండ్లోకి ఏం రావాలంటే దక్షిణ కుమార్తె కాబట్టి దాక్షాయిని. దక్ష ప్రజాపతి అని ప్రజాపతుల్లో ఒక ఆయన దక్ష ప్రజాపతి కాబట్టి ఆయన పేరు అమ్మవారికి దాక్షాయిని అనేటువంటి పేరు వచ్చింది. దైత్యహంత్రి, దైత్యుల్ని సంహరించినటువంటి ఎవరా దైత్యులు అని చెప్పి చూసుకున్నట్లయితే బండాసురుడు, శంబాసురుడు, మహిషాసురుడు ఇటువంటి దైత్యుల్ని సంహరించి వాళ్ళ యొక్క శిష్టుల్ని రక్షించడము, దుష్టుల్ని సంహరించడం అనేటువంటిది అమ్మవారు చేసింది. అయితే ఇక్కడ ఇవి మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక్కసారి అలా కిందకి వెళ్తే దక్షయజ్ఞ వినాశిని అని ఉంటుంది. అంటే దక్షుని యొక్క యజ్ఞాన్ని వినాశం చేసింది. ఎవరా దక్షుడు? తండ్రే, సొంత తండ్రే. అదేమిటి తండ్రి చేస్తున్నటువంటి అక్కడికి వెళ్ళి వినాశనం చేసిందా అంటే, అహంకారం గనక మనకి వచ్చిందన్నట్లయితే తన తండ్రి అయినా సరే చూడదు అనేటువంటిది ఇక్కడ సంకేతము. కొంతమంది అంటుంటారు, ఏమండి మేము అమ్మవారి భక్తులం అండి, మాకేంటంటే అది ఇది అహంకారం వచ్చేసిందా? చూస్తుంది, ఓకే నాన్న నీకు అహంకారం వచ్చేసింది, ఇంకా నేను నీకేం చేయాలో చేస్తానంటుంది. చిన్నపిల్లలు చూడండి, ఒక్కోసారి పిల్లలు నేను చదవను, నేను రాయనని మొండికి వేస్తుంటారు. ఒక రకమైన ప్రవర్తన చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, అంతవరకు చక్కగా అన్నం పెడుతుంది, నీళ్ళు ఇస్తుంది, పాలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది పిల్లవాడికి. ఒక్కసారి రివర్స్ అవుతున్నట్టు అనిపిస్తే కర్ర పట్టుకొని వీపు వాయి కొడుతుంది. అలాగే అమ్మవారు కూడా మనలో అహంకారం వచ్చింది అంటే చాలు వాయి కొడుతుంది. చాలామంది ఏమిటండి ఆయన అంత పెద్ద భక్తుడు, ఏంటండి ఇలా అయిపోయింది? ఒక్కొక్కసారి పూర్వజన్మ కర్మ వల్ల అవుతుంది, ప్రతిసారి అహంకారం రావడం వల్ల అవ్వదు. అలా అయినప్పుడు దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మ కర్మ అనుభవించాల్సిన సమయంలో కూడా అమ్మవారిని పట్టుకుంటే బయటపడతాము. కానీ అమ్మవారిని పట్టుకొని కూడా మీరు అహంకారంతో ఉన్నట్లయితే ఆ దక్షిణ యొక్క యజ్ఞాన్ని ఎలా అయితే దక్ష యజ్ఞాన్ని వినాశనం చేయడం వల్ల దక్ష యజ్ఞ వినాశన అనే పేరు ఎలా వచ్చిందో, మనందరం కూడా అమ్మవారి భక్తులమే కాబట్టి ఎక్కడా కూడా అహంకారం అనేటువంటిది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే అదేంటంటే ఎందుకు అక్కడ వినాశనం జరిగింది అంటే, అతను శివుణ్ణి పిలవకుండా, శివుడు లేని యజ్ఞం ఏంటండి? మంగళకరుడు అంటే శుభమునిచ్చేవాడు శివుడు, ఆయన్ని లేకుండా ఆయన పిలవకుండా శివుని పిలిచేది ఏంటని చెప్పి యజ్ఞం చేస్తే శక్తి ఊరుకోదు. అంటే నువ్వు పరమాత్మను నమ్ముకొని వెళ్తున్నప్పుడు నీకు శక్తి తోడ్పడుతుంది. కానీ ఇక్కడ దాని లోతైనటువంటి అంశం అనమాట. శివుడు అంటే మీరు గమనించండి, ప్రతి పురాణాల్లో ప్రతి దాంట్లో కూడా ఆయన శివానుగ్రహం ఉండాలి అంటూ ఉంటారు. అలానే విష్ణు అనుగ్రహం ఉండకూడదని కాదు, గుర్తుపెట్టుకుని. విష్ణువు వ్యాపించున్నాడు, ఆయన నడుపుతున్నాడు. ఆయన కూడా అంటే ఒకే పరమాత్మ 3 రూపాల్లో ఉంది. అక్కడ శక్తి రూపంలో ఉంది, శివ రూపంలో ఉంది, విష్ణు రూపంలో ఉంది. ఈ కోణంలో ఆలోచించండి. కానీ ఏంటి శివుడి గురించి చెప్పారు అంటే శక్తి మన విష్ణువు తక్కువనా, ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ దక్ష యజ్ఞాన్ని వినాశం చేసినందుకు మనం ఇక్కడ బాగా నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, దక్షుడికి కుమార్తెగా పుట్టింది. కుమార్తెగా పుట్టడం అంత విషయం కాదండి. ఎంతో యోగం ఉంటే కానీ కుమార్తెగా అమ్మవారు పుట్టదు. మరి అలా కుమార్తెగా పుట్టినటువంటి అమ్మవారే సొంత తండ్రి
ఏవైతే శివుణ్ణి పిలవకుండా శివుణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడో వెంటనే ఏం చేసింది, ఆ యజ్ఞం మొత్తం వినాశనం చేసేసింది. అంటే ఏమిటి, సొంత తండ్రికే దిక్కు లేదు. మనం గనక అమ్మవారు ఉంది నాకేంటి అనేటువంటి విర్రవీగినట్లయితే అదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు అమ్మ పాదాలనే పట్టుకోవాలి. అమ్మ నువ్వు ఉన్నావు, నీ శక్తి వల్ల ఇదంతా నడుస్తుంది అనేటువంటి భావనతో ఉండాలి. శ్రీమాత్రే నమః.